ఇజ్రాయెల్ ఇరాన్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్న పేర్లు ఇవి. చీమ చిటుక్కుమన్నా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ రెండు దేశాల వైపు చూస్తోంది. ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్, ఏ మిజైల్ ఎటువైపు నుంచి వచ్చిపడి అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందో అనే భయం ఇప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తోంది. సడన్గా ఏం జరుగుతోంది ఈ రెండు దేశాల్లో, దానికి కారణంగా హమాస్ చీఫ్ హనియే హత్య, ఆయన చావుకు కారణం ఎవరు ఈ పని చేశారు, ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది. 8 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. వేలాది మంది పౌరులు బలయ్యారు, వందలాది క్షిపణి దాడులు జరిగాయి, లెబనాన్ వరకు విస్తరించిన దాడులు, ఇలా పలు ఉదంతాలు మనం చెప్పుకోవచ్చు. అలాంటి యుద్ధంలో తాజాగా అత్యంత కీలకమైనటువంటి సంఘటన జరిగింది. అతి భయంకరమైన హమాస్ ఉగ్ర సంస్థ అధిపతి ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యాడు. అతడి వయసు 62. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం మీడియానే అనౌన్స్ చేసింది. అయితే హనియా చావుకు ఇజ్రాయెల్ కారణమని హమాస్ చెబుతోంది. అసలు హనియా ఎలా చనిపోయాడు, అంతకుముందు ఏం జరిగిందన్నది ఇప్పుడు కొంచెం మాట్లాడుకోవాలి. 2 నెలల కిందట ఇజ్రాయెల్ దాడిలో లెబనాన్లోని ఇరాన్ గార్డ్స్ హతమయ్యారు. దీంతోనే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తప్పదని అనుకున్నారు. ఇరాన్ ధీటుగానే స్పందించినా అది అక్కడితో ఆగిపోయింది. కానీ ఇప్పుడు హమాస్ చీఫ్ను ఇరాన్ రాజధాని టెహ్రాన్లోనే హతమార్చారు. అంటే ఇది తీవ్ర పరిణామం. అంతేగాక 8 నెలలుగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళనుంది. ఎందుకంటే చనిపోయింది మామూలు వ్యక్తులు కాదు, వచ్చింది మామూలు ఈవెంట్కు కాదు. ఎందుకంటే ఆయన అసలు ఇరాన్లోనే ఉండడు, కానీ ప్లాన్ ప్రకారం అటాక్ చేశారు. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. ఇరాన్లో ఇటీవల ఎన్నికలు జరిగి అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్ ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరై తిరిగి వచ్చిన హనియాను ఆయన ఇంటి వద్దనే మట్టుబెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టింది ఇరాన్. అయితే హనియా కరుడుగట్టిన హమాస్ ఉగ్రవాది. అతడు పుట్టిందే గాజా సిటీకి దగ్గరలోని ఓ శరణార్థి శిబిరంలో. 1980ల చివరిలో తొలి ఇంతిఫాదా సమయంలో హమాస్లో చేరాడు. 90లో అతడి పేరు వెలుగులోకి వచ్చింది. హమాస్ను స్థాపించిన అహ్మద్ యాసిన్కు రాజకీయ సలహాలు ఇస్తూ అత్యంత సన్నిహితుడయ్యాడు. హమాస్లో అంచెలంచెలుగా ఎదిగాడు. 2004లో ఇజ్రాయెల్ దాడిలో అహ్మద్ యాసిన్ చనిపోయాక హమాస్లో హనియాదే హవా. ఇప్పటికీ ఆయన బ్యాక్గ్రౌండ్పై ఒక క్లారిటీ వచ్చింది కదా. నిజంగానే హనియా సామాన్యుడు కాదు. 2006లో పాలస్తీనా ప్రధానిగా ఎన్నికయ్యాడు. అంటే గాజా సహా పాలస్తీనా మొత్తానికి ప్రధాని అన్నమాట. కానీ 2007లో హనియాను పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తొలగించారు. కానీ దీన్ని హనియా లెక్క చేయలేదు. గాజాకు ప్రధానిగా కొనసాగుతున్నాడు. 2017లో హమాస్ అధిపతి అయ్యాడు. అమెరికా అతన్ని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇక ఏప్రిల్లో ఇజ్రాయెల్ దాడిలో హనియే 3 కుమారులు, 4 మనవళ్లు, మనవరాళ్లు చనిపోయారు. యావత్ కుటుంబాన్ని అతడు కోల్పోయాడు. అయితే హనియే 2019 నుంచి ఖతార్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఇరాన్లో, పైగా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరై వచ్చిన తర్వాత హనియాను హతమార్చారు. అంటే యుద్ధం ఎటువైపు వెళుతుందో తెలియని పరిస్థితి. తమ గడ్డపై అతిథిని ఇజ్రాయెల్ కాల్చి చంపడాన్ని ఇరాన్ తేలిగ్గా తీసుకుంటుందని భావించారు. అసలే లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బుల్లా మీద దాడికి ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ లెక్కను చూస్తే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అనేక దేశాలకు విస్తరించనుందా అనే అనుమానం కలుగుతోంది. అయితే హనియా చావుకు ఇజ్రాయెలే కారణమని హమాస్ బలంగా నమ్ముతోంది. నిజంగానే ఇది ఇజ్రాయెల్ పనేనా అంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో హమాస్ నరమేధం సృష్టించింది. ఏకంగా 1195 మంది అమాయక పౌరులను హతమార్చారు. దీంతో హనియాను అంతమొందించడమే కాదు, హమాస్ గ్రూప్ను సమూలంగా తుడిచిపెడతామంటూ ఇజ్రాయెల్ నాడు ప్రతిజ్ఞ చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్పై దాడులకు ప్రతీకారంగా గాజాలో ప్రతీకార సైనిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ పిల్లర్ అయిన హనియాను హతమార్చారు. బట్ ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇంతవరకు హనియా హత్యపై స్పందించలేదు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్క నిప్పురవజాలు అడవి మొత్తం తగలబడిపోవడానికి అన్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకే అన్ని దేశాలు ఈ రెండు దేశాల్లో ఏం జరుగుతుందన్నది కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా బలగాలు ఓ సైడ్ మోహరించాయి. ఇక ఇరాన్ కూడా అరబ్ కంట్రీస్లో తనకు మద్దతు ఇచ్చే వారికి ఇప్పటికీ అలర్ట్ చేసింది. హమాస్, హౌతీలను హైలైట్లో ఉంచింది. సో ఇప్పుడు ఒక చిన్న నిప్పురవజాలు అంతర్జాతీయ పరిణామాలు మారిపోవడానికి, ఈ దేశాల మధ్యలో యుద్ధాలు రావడానికి. లెట్స్ సీ హనియా మృతికి హమాస్ ఎలాంటి చర్యలు చేపడుతుందని. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.